జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకు కృంగిపోకుండా ఎలా మనోధైర్యంతో ఉండాలో ఒక యథార్థ గాథ ద్వారా తెలుసుకుందాము. ఆశ్రయం ఇచ్చి ఆదరించాల్సిన భర్త బహిష్కరించడంతో ఆమె 2 చిన్న పిల్లల్ని తీసుకుని కన్నీళ్లమయమైన జీవితాన్ని కడతీర్చుకుందామని కడలి వైపు నడక సాగించింది. అలా సముద్ర తీరంలో నడుస్తూ ఉండగా అక్కడ పల్లీలు బఠానీలు అమ్ముతున్న వారిని చూసింది. చదువు సంజలు లేని ఈ అమాయకులు కాయకష్టం చేసుకుని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను అన్న ఒక ఆలోచన ఆమెలో ఆశాదీపాన్ని వెలిగించింది. అప్పటి నుండి తీరంలో బఠానీలు పల్లీలు అమ్ముతూ కొత్త జీవితం మొదలుపెట్టింది. మొదటి రోజు సంపాదన కేవలం 50 పైసలు మాత్రమే. కానీ ఓర్పుతో, పట్టుదలతో, విశ్వాసంతో అమ్మటం ఆపలేదు. మొదట్లో 5, 50, కొన్ని నెలల తర్వాత ఆదాయం 100 రూపాయలకు చేరింది. కొన్నాళ్ళకు సూక్ష్మ రుణాలను తీసుకుని టీ కొట్టు ప్రారంభించే స్థితికి చేరింది. మరికొన్ని సంవత్సరాలకు ఒక హోటల్ ప్రారంభించింది. నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చి వ్యాపారం సాగించటం వల్ల కొద్ది కాలంలోనే వ్యాపారం పుంజుకొని చెన్నై నగరంలో అనేక ప్రాంతాల్లో హోటల్ బ్రాంచ్లు నెలకొల్పగలిగింది. ప్రస్తుతం సందీప చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ అనే సంస్థకు అధిపతిగా ఆమె సంపాదన నెలకు అక్షరాల 50 లక్షలు. కనుక మనం అలాగే తన దగ్గర పనిచేసే వారిని కూడా గౌరవిస్తూ ఉన్నత విలువలను కలిగి తన వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తున్నది ఆ మహిళ. 1982లో కేవలం 50 పైసలతో మొదలుపెట్టి ఆదాయాన్ని నేడు 50 లక్షలకు చేర్చిన ఆమె విషాద గాథకు ప్రత్యక్ష సాక్షి చెన్నై మెరీనా బీచ్. 2010 సంవత్సరంలో అత్యుత్తమ వ్యాపారవేత్త పురస్కారం పొందిన ఆ ధీర వనిత పేరేమిటో తెలుసండి? పెట్రిశ్రియ నారాయణ్. తినడానికి తిండి లేని నిర్భాగ్య స్థితి నుండి చనిపోవడానికి కూడా సిద్ధమైన స్థితి నుండి నేడు కొన్ని వేల మందికి ఉపాధిని కల్పించిన ఇటువంటి వ్యక్తుల జీవిత గాథలే కదా మనకు స్ఫూర్తి. శరీరం నీరసపడితే ఆహారం స్వీకరిస్తాం. అలాగే మనసు నీరసపడితే ఇలాంటి ధీరుల జీవితాలు చదివి స్ఫూర్తి పొందాలి. చిన్న చిన్న వైఫల్యాలకి నీరసించిపోయే స్వభావం కల వారికి, అపజయాలకు కృంగిపోయే వారికి ఇటువంటి సజీవ గాథలే స్ఫూర్తి. కనుక మనం కూడా మన జీవితంలో ఎప్పుడైనా అపజయం కలిగితే ఇలాంటి వారి గాథలను గుర్తు తెచ్చుకుని ముందుకు సాగిపోవటానికి ప్రయత్నిద్దాము. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ.